జగన్ థ్యాంక్స్ టు ఈనాడు జ్యోతి చెప్పుకోవాలి. ఆయన వీళ్ళ అర్రజన్ మీడియాకు కూడా థ్యాంక్స్ చెప్పాలి. వీళ్ళు అతన్ని హ్యూమిలియేట్ చేసే ప్రయత్నం చేస్తారు. అతను సైకలాజికల్ గా స్ట్రాంగ్. వాస్తవంగా రాజశేఖర రెడ్డి కుటుంబం మానసికంగా చాలా స్ట్రాంగ్. షర్మిల కూడా అంత స్ట్రాంగ్ గా మాట్లాడగలుగుతుందంటే అది వాళ్ళ జెనెటికల్ గా వచ్చిన స్ట్రాంగ్నెస్. ఎందుకంటే బేసిక్ గా అతి ఎక్కువ హింసకు గురైన వాళ్ళే ఒరిజినల్ విక్టిమ్స్ వీళ్ళు. ఎందుకని వీళ్ళు రాక్షసులు, ప్రపంచాన్ని చంపేస్తుంటారు, లేకపోతే అందరినీ చంపేస్తుంటారంటే లైక్ రాజారెడ్డి అందరినీ చంపేశాడు ఉన్నాడు. అప్పుడు తెలుగుదేశమే కదా అధికారంలో ఉంది, ఎందుకు లోపలేలా? తెలుగుదేశం 82లో అధికారంలోకి వచ్చింది, 83లో ఎందుకు లోపలేలా రాజారెడ్డిని? రాజశేఖర రెడ్డి ఎందుకు బొక్కలో దోయలా నువ్వు? అంటే నువ్వే కాపాడావా? పోనీ అట్లని మన పార్టీకి సంబంధించినటువంటి జిల్లాకు ఒక్కొక్క నాయకుడు ఎలాంటి వాళ్ళు ఉన్నారు? అప్పుడు ఫ్యాక్షన్ నాయకులు లేరా? బాంబుల శివారెడ్డి ఎవరు, లేకపోతే పరిటాల రవి ఎవరు? ఇలాంటి వాళ్ళు అందరూ ఎంతమంది లేరు వీళ్ళ పార్టీలో? మరి వీళ్ళకంటే అతను క్రిమినల్ అయితే ఎన్కౌంటర్ చేసేవాళ్ళు కదా మీరు, ఎందుకు వదిలేశారు? రాజారెడ్డి, రాజశేఖర రెడ్డి పెద్ద క్రూరులు, మరి ఎన్కౌంటర్ చేసేసి ఉండాల్సింది కదా, చేయించారు కదా ఎంతో మందిని, ఎందుకు జరగలేదు? బేసిక్ గా ఆ రోజున పవర్ఫుల్ ఆఫీసర్లను పెట్టి. అంటే వీళ్ళ మీద వీళ్ళు బురదేశారు తప్పించి పబ్లిక్ పర్సెప్షన్ వేరుగా ఉంది వాళ్ళని. ఇప్పుడు ఇదే